హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హెల్త్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ప్లేస్ చూపించబోతున్నానండి. అరోమలై ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 12లో ఉంది. ఇది ఎంట్రన్స్. ఈ బిల్డింగ్ అంతా కేరళ స్టైల్లో ఉంటుందండి. పాతకాలం నాటి బిల్డింగ్స్ లాగా ఉంటుంది. మనం ఈ ప్లేస్కి ఎందుకు వచ్చాము ఏంటి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయండి. వుడెన్ స్టెప్స్, పెంకుటిల్లు చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇలా బొటిక్ ఉంటుంది. ఈ స్తంభాలు, ఇలా కింద కాఫీ షాప్ ఉందండి. పెద్ద కారిడార్ ఉంది. ఈ పాతకాలం నాటి స్టైలే చాలా బాగుందండి ఫీల్. మనం వచ్చిన ప్లేస్ ఎసెన్షియల్ ట్రెడిషన్స్ అండి. పాతకాలం నాటి వంట పాత్రలు దొరికే షాప్ ఇది. మనం ఎంటర్ అవ్వగానే ఎదురుగా చేటలు, రాయి పాత్రలు ఉన్నాయండి, సోప్ స్టోన్తో చేసినవి. ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఇది సోప్ స్టోన్తో చేసిన పాత్రలు. దీంట్లో మనం దాల్ రిలేటెడ్, అలానే పెరుగు విత్ లిడ్ ఉన్నాయండి. కొన్ని వితౌట్ లిడ్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్. ఈ పప్పుచారు, సాంబార్ ఇలాంటివి చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయంట. సైజుని బట్టి కాస్ట్ ఉందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇవి కూడా క్యాస్ట్ ఐరన్ లాగా హీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, బట్ హీట్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తాయి. ఇవి బ్రష్లు. ఈ బ్రష్లు అనేవి గ్రైండర్లు, మిక్సీలు క్లీన్ చేసుకునే బ్రష్ ఇది. వెజిటేబుల్స్ క్లీన్ చేసుకునే బ్రష్లు ఇవి. వాటర్లో డిప్ చేసి దాంతో రుద్దితే వెజిటేబుల్స్ క్లీన్ అవుతాయి. పైన చేటలు ఉన్నాయి, బుట్టలు కూడా. ఈ బుట్ట చూడండి, అరటి బెరడుతో చేసిన బుట్ట. కాస్ట్ 2500 అంటండి. ఇవి వంట పాత్రలు క్లీన్ చేసుకునే బ్రష్లు. బాడీ క్లీనింగ్ బ్రష్ కొబ్బరి పీచుతో చేశారు. అలానే పక్కన ఫ్లోర్ క్లీనింగ్వి. ఇవి సోప్ స్టోన్తో చేసిన గ్రైండర్లు, ప్రమిదలు. వుడెన్ మసాలా బాక్స్ అండి ఇది. మనం మసాలాలన్నీ స్టోర్ చేసుకునే పోపులు పెట్టాం. ఇది పూజా కిట్, పూజా సామాగ్రి కిట్. క్లే పాట్ అండి, కుంకుమ స్టోర్ చేసుకోవడానికి. ఇది బ్రాస్ గ్లాసు. చూడండి ఎంత థిక్గా, చాలా బాగున్నాయి చూడడానికి. ఇది క్లే పాట్ ర్యాక్. ఈ ర్యాక్ అంతా క్లే పాట్స్ ఉన్నాయండి. కడాయి, రెడ్ క్లే ఇది. వీటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. టీ కప్స్, అలానే కొంచెం పెద్ద సైజులో కాఫీ తాగేలాగా కాఫీ కప్స్ ఉన్నాయి. మంచినీళ్ళ గ్లాసులు ఉన్నాయి. స్ప్రౌట్ మేకర్ అండి, 3 స్టెప్స్తో ఇచ్చారు. స్ప్రౌట్ మేకర్ అనేది చాలా బాగుంది. అలానే ఫిల్టర్ కాఫీ తాగడానికి బౌల్, గ్లాసు. ఇవి బ్లాక్ క్లే పాట్స్, చిన్నవి లిడ్ తోటి. ఈ కుండలు అనేది డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. వాటర్ బాటిల్స్, వాటర్ మగ్లు, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి క్లేలో. ఈ బౌల్స్ చూడండి, రైస్ వండుకోవడానికి కానీ కర్రీస్ చేసుకోవడానికి కానీ రెండిటికి పనికొస్తుంది. ఇవి బ్లాక్ క్లే పాట్స్. రెడ్ క్లేలో ఉన్నాయన్నీ కూడా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయండి. కాకపోతే రెడ్ క్లే అనేది సింగిల్ బేక్, ఇవి డబుల్ బేక్కి యూజ్ చేస్తారు బ్లాక్ క్లే. క్లే పాట్స్ ఏవైనా కానీ మనం ఎంత హీట్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతాయండి. చూడండి ఫినిషింగ్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇది తవా 475 ఉంది. బిర్యానీ, రైస్ ఇలాంటివి ప్రిపేర్ చేయడానికి కుండలు. ఇది ఐరన్ ర్యాక్ అండి, ఐరన్ కుక్వేర్ ఉంది. వీళ్ళ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ ఐరన్ షీట్ యూస్ చేస్తారండి. చాలా మందంగా ఉంటుంది అది. దాంతో కుక్వేర్ చేయడం వలన అవి కూడా క్యాస్ట్ ఐరన్ లాగా
లేదా రిమైనింగ్ కుక్వేర్ లాగా ఐరన్ అనేది తక్కువ రిలీజ్ చేస్తుంది. వీటన్నిటిని కూడా సీజనింగ్ చేసి పెట్టారండి అట్ల కాడలు. ప్రతి ఐటెంని వీళ్ళు ఆయిల్ అప్లై చేసి సీజనింగ్ చేసి పెట్టారు. డీప్ ఫ్రైకి అలానే తవాలు, కడాయిలు. ఈ తవా కూడా చూడండి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, ఎంత మందంగా ఉందో. అలానే వెడల్పుగా ఉండే జిలేబీలు, జాంగ్రీలు చేసుకునే తవాలు, పోపు గరిటెలు. పోపు గరిటెకి స్టాండ్ ఇచ్చారండి, కింద నేలకి అంటుకునేలా కాకుండా. ఇలా అన్ని వెరైటీస్ ఐరన్ కుక్వేర్ ఉంది. అన్ని వెరైటీస్, అన్ని సైజులు ఉన్నాయి. ఇది క్యాస్ట్ ఐరన్ అండి, గుంట పునుగులు. ఈ గుంట పునుగులది స్క్వేర్ షేప్ మోడల్ కూడా ఇచ్చారు. స్కిల్లెట్స్, క్యాస్ట్ ఐరన్ అన్నీ కూడా సీజనింగ్ చేసి పెట్టారు. తవా. ఈ ఐరన్ ఏదైనా కానీ క్యాస్ట్ ఐరన్ అయినా నార్మల్ ఐరన్ అయినా రస్ట్ వస్తుందండి. చూడండి ఐరన్ గ్రైండర్స్ రస్ట్ వచ్చాయి. అలానే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సీజనింగ్ చేస్తూ ఉంటే ఎక్కువ రోజులు మెయింటైన్ చేయొచ్చు. కుంపట్లు కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయండి. చూడండి పిల్లలు ఆడుకోవడానికి తిరగలి, అలానే స్టోన్వి. ఇవి కొబ్బరి చిప్పలనండి ఫినిషింగ్ చేశారు, సర్వింగ్ బౌల్స్ లాగా యూజ్ చేసుకోవడానికి. కొబ్బరి చిప్పలు ఏ షేప్లో పగిలితే వాటిని అలా సాఫ్ట్ చేసి. చీపుర్లు, యోగా మ్యాట్స్ అనేది విత్ బ్యాగ్ ఇచ్చారండి. అలానే హ్యాంగ్ చేసుకునేలాగా వితౌట్ బ్యాగ్ కూడా. చపాతీ చేసుకునేవి. యోగా మ్యాట్ చూడండి చాలా పొడుగ్గా ఉంది, చాలా మందంగా ఉందండి. చాలా బాగున్నాయి. ఇవి ప్రమిదలు అమ్మవారి స్టాచ్యూతో పాటు వచ్చాయి. బాటిల్స్ క్లీన్ చేసుకునే కొబ్బరి పీచు బ్రష్. వుడెన్ చాపర్స్ అండి, రోజ్ వుడ్తో చేశారు. ఇది సింగిల్ పీస్ వుడ్ జాయింట్స్ ఏం లేకుండా చేశారు. ఇవి 1500 వరకు ఉంది. ఇవి ఓవెల్ షేప్, రౌండ్ షేప్లో ఉన్నాయి. అలానే ఇత్తడి బిందెలు. ఇది చూడండి టిన్ కడాయిస్ అండి. ఈ టిన్ కడాయిస్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి. వెనక ఇత్తడి కోటింగ్ ఇచ్చి లోపల టిన్తో ఇచ్చారు. ఇది 4000 వరకు ఉందండి. ఇవి ఇత్తడి పాత్రలు. చపాతీ స్టోర్ చేసుకోవడానికి వుడెన్ బాక్స్. ఇవన్నీ పెట్టుకోవడానికి కింద బేస్ కూడా ఇవి అమ్ముతారండి. గ్లాసులు డిఫరెంట్ వెరైటీస్. ఇక్కడ మళ్ళీ కొన్ని క్యాస్ట్ ఐరన్ కలెక్షన్ ఉందండి. స్కిల్లెట్స్ చూడండి చాలా స్టార్టింగ్ సైజ్ ఇది. క్యాస్ట్ ఐరన్ అనేది ఆన్లైన్తో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ కాస్ట్ అనే చెప్పచ్చు. అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ ఐరన్ కూడా చాలా బాగున్నాయి. ఇవి సోప్ స్టోన్తో చేసిన గుంట పునుగులు అండి. ఇవి ఐరన్ కడాయిల్లోనే కొంచెం పెద్ద సైజు. శాండ్విచ్ క్యాస్ట్ ఐరన్ది. ఇవి వాటర్ స్టోర్ చేసుకోవడానికండి, ట్యాప్తో సహా ఇచ్చారు. గ్లాసులు పెద్ద సైజ్వి, అలానే చిన్న సైజ్వి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి.
స్పూన్స్ రాగి హ్యాండిల్తో ఇచ్చారు. రాగి గ్లాసులు చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్వాలిటీగా ఉన్నాయి. స్పూన్సే కాదండి, ఫోర్క్లు, చాక్ కూడా ఉంది ఈ సెట్లో. ఇవి టిన్తో చేసినవండి. కాస్ట్ 4500 ఉంది. చాలా వెయిట్ ఉన్నాయి ఇవి. 7200 ఉంది ఇది కాస్ట్. ఇవి ఫుడ్తో రియాక్ట్ అవ్వవండి టిన్ అనేది. ఇక్కడ చూడండి బ్రాస్తో చక్రాలు చేసుకునేవి డిఫరెంట్ ప్లేట్స్ కూడా ఉన్నాయి లోపల. ఇవి 2 రకాలు ఉన్నాయి. ఫిల్టర్ కాఫీ తాగడానికి ఇత్తడివి గ్లాసు గిన్నె ఉంది. చాలా బాగున్నాయి. వీటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అండి, కానీ హెల్త్కి చాలా మంచిది. ఫిల్టర్ కాఫీ చేసుకునేవి ఇవి 3 సైజులు ఉన్నాయి. సైజుని బట్టి కాస్ట్ ఉందండి. నేను ప్రతి ఐటెంకి కాస్ట్ ఏం చెప్పడం లేదు, అక్కడ స్టిక్ చేసి ఉన్నాయి, వీడియోలో మీకు కనిపిస్తుంది అని. ఇవి 3 సైజులు ఉన్నాయి. రాగి బిందెలు, వుడ్ కంటైనర్స్ అండి, మనం ఏదైనా స్టోర్ చేసుకునేలాగా. లోపల కనిపించడం లేదు కానీ వీడియోలో, బట్ ఫినిషింగ్స్ అయితే చాలా బాగున్నాయి. రాగి బాటిల్స్ లీక్ అవ్వకుండా అలా రబ్బర్తో ఇచ్చారండి మూత. బాటిల్స్ రెగ్యులర్గానే ఉన్నాయి, బట్ ఈ మగ్స్ అనేవి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకటి చూపిస్తాను చూడండి. దీనికి గ్లాస్ని మూతలాగా పెట్టుకునేలాగా ఇచ్చారు. ఇలానే డిఫరెంట్ కలెక్షన్ ఉంది. బ్రాంజ్ అండి, ఇక్కడ ఇత్తడి బ్రాంజ్ 2 రకాలు ఉన్నాయి. ఇదైతే బ్రాంజ్తో చేసినవి గరిటెలు, అలానే గుంట పునుగులు చేసుకునేది ఉంది. చాలా బాగున్నాయి ఇత్తడివి. ఇవి కలెక్షన్ తక్కువే ఉంది కానీ క్వాలిటీ చాలా బాగున్నాయండి. లిమిటెడ్గా ఉన్నా కానీ ఇవి కూడా 4000 వరకు ఉన్నాయి. ఇవన్నీ వుడెన్ వండి, వుడెన్ కలెక్షన్ ఉంది ఇక్కడ. వుడెన్ స్పాచులాస్, సాంబార్ సర్వ్ చేసుకునేలాగా ఇలా ఉన్నాయి. అక్కడ ఇవి బ్యాంబో స్టిక్స్తో చేసిన స్ట్రాస్ అండి. అక్కడ కనిపించే ప్యాన్లో మనం ఊతప్పాలు కానీ ప్యాన్ కేక్స్ కానీ ఈవెన్గా వేసుకోవచ్చు. ఇవి కొబ్బరితో చేసినవేనండి, కొబ్బరి చిప్పలతోటి సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ స్పూన్స్ లాగా. రాగి ప్లేట్లు, రాగి గ్లాసులు. ఇవి స్ట్రైనర్ లాగా అండి ప్లేటు. స్పూన్స్ చూడండి ఎంత థిక్గా, ఎంత క్వాలిటీగా ఉన్నాయో. ఈ వుడెన్ స్పాచులాస్ ఫినిషింగ్ బాగున్నాయి కానీ రెగ్యులర్గానే అండి. ఈ బుట్ట చూసారా, ఇది కూడా అరటి బెరడుతో చేసిందేనండి బుట్ట. మనం క్యారీ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. పప్పు గుత్తులు, అలానే కొబ్బరి చిప్పుతో చేసినవి సాంబారు ఇలాంటివి సర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి. ఇవి స్ట్రైనర్స్ చూడండి. వడబుట్టలు, ఈ రోజుల్లో అసలు వడబుట్టలు కనిపించడమే లేదు. ఇవన్నీ డీప్ ఫ్రైస్కి యూజ్ చేసే వుడెన్ స్పాచులాస్ కలెక్షను. రాగి స్ట్రాలండి, మనం పర్మనెంట్గా యూజ్ చేసుకునేలాగా రాగి స్ట్రాలు. ఆ స్ట్రాస్ క్లీన్ చేసుకోవడానికి కొబ్బరి పీచుతో చేసినవి. ఇదండి టోటల్గా ఈ ఎసెన్షియల్ ట్రెడిషన్స్. చాటలు, బుట్టలు, రాయితో చేసిన పాత్రలు, రాగితో చేసిన పాత్రలు, ఇత్తడివి, అలానే టిన్, బ్రాంజ్ ఇక్కడ మెయిన్ ఉన్నాయండి. అలాగే కొబ్బరి పీచుతో చేసిన బ్రష్లు. హ్యాండ్మేడ్ అనేది వీళ్ళ మెయిన్ మోటివ్ అండి. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించినా సరే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మనం హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అయితే బాగుంటుంది. మనం అన్నీ ఒకసారి ఇన్వెస్ట్ చేయాలంటే అవ్వదు,
కానీ ఒక్కొక్కటిగా మార్చుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ షాప్ అంతా ఒకసారి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా మిస్ అయినా లాస్ట్లో దాని గురించి ఒకసారి చెప్తాను. ఇక్కడ కింద స్టూడియో ఉందండి. ఆ స్టూడియోలో మొక్కలకి సంబంధించినవి సెరామిక్ కుండీలు ఉన్నాయి. అవి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అది 500 దగ్గర నుండి 10,000 వరకు కూడా ఉన్నాయి. పెద్ద సైజులో అన్ని కాస్ట్లో ఉన్నాయి. యాక్చువల్లీ వీకెండ్ అయ్యాక క్రౌడ్ ఎక్కువ ఉండి నేను ఆ ప్లేస్ని కవర్ చేయలేదు. చూడండి, సోప్ స్టోన్తో చేసిన గుంట పునుగులు. ఈ ప్లేసే చాలా ప్లెజెంట్గా ఉందండి. ఈ పాత పద్ధతిలో కట్టినట్టు ఈ పెంకుటిల్లు, ఈ చుట్టూ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. బిల్డింగ్ సి షేప్లో ఉంది. చూడండి, ఆపోజిట్గా మనకి కనిపిస్తూ ఉంది పెంకుటిల్లు లాగా. పచ్చళ్ళు రుబ్బుకునే రాళ్ళు కూడా ఉన్నాయండి. ఈ రాళ్ళు కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. పెద్దవి, చిన్నవి అని చిన్న సైజెస్ కూడా ఉన్నాయి. అలాగే కుంపట్లు కూడా ఈజీగా మార్చుకోవడానికి చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు కూడా ఉన్నాయి. మనకి బయట క్లే పాట్స్ ఒక దగ్గర, క్యాస్ట్ ఐరన్ ఒక దగ్గర ఇలా దొరుకుతూ ఉంటాయి. అన్ని రకాల పాతకాలం వంట పాత్రలు అనేవి దొరికే షాప్ అండి ఇది. చాలా బాగుంది. అలానే మనం షాపింగ్ చేశాక కింద కాఫీ షాప్ ఉంది, రెస్టారెంట్ ఉంది, అలానే గిఫ్ట్ ప్యాక్ చేసే షాప్ కూడా ఉంది. గ్రీనరీ ఎక్కువ, చాలా బాగుందండి గ్రీనరీ. అలానే వాటర్ పాండ్స్ చిన్న తొట్టులా కట్టి మొక్కలు అలాంటివి బాగా పెంచారు. బాగుంది. ఇక్కడ వట్టివేరుతో చేసిన విసనకర్రలు కూడా ఉండేవండి. యాక్చువల్లీ నేను వెళ్ళిన టైంకి ఆ కలెక్షన్ మిస్ అయింది. ఇంకా 1 or 2 క్లే ఐటమ్స్ అనేవి మిస్ అయ్యాయి. ఓవరాల్గా ఇదండి ఈ షాప్ ఫిలిం సిటీలో ఉంది. వీళ్ళకి మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. ఒకవేళ మీకు కావాలంటే ఫోన్ నెంబర్, అడ్రస్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు చెక్ చేసుకోండి. చాటలు, బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో. ఓన్లీ క్లే పాట్స్ అనేవి సనత్ నగర్లో షాప్ ఉందండి ఒకటి. అక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇక్కడ కంటే ఎక్కువ. బట్ అక్కడ ఓన్లీ క్లే అండి. రిమైనింగ్ ఇలా మెటల్వి ఏమీ అవైలబుల్ లేవు. అక్కడ ఇడ్లీ పాత్రలు, కుక్కర్స్ ఇలా చాలా ఉన్నాయి అక్కడ. చిన్న క్లే పాట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ సోప్ స్టోన్స్, ఈ క్యాస్ట్ ఐరన్స్ యూజ్ చేసేటప్పుడు వంట పాత్రల గురించే కాదండి, మన గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. పొరపాటున చేయి జారాయంటే అంతే సంగతులు. అవి బ్రేక్ అవ్వడం కాదండి, మన కాళ్ళ మీద ఇలా పడితే మన కాళ్ళు కూడా బ్రేక్ అవుతాయి. అంత వెయిట్ ఉన్నాయి అవి ఒక్కొక్కటి. సో వాటిని హ్యాండిల్ చేయడం కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి.
ఇక్కడ వీళ్ళు అలో చేయడం కూడా ఎట్ ఏ టైం 2 ఫ్యామిలీసే అలో చేస్తారండి. చూడండి ఇది సైడ్ కింద నుండి ఇది ఎంట్రన్స్. గ్రీనరీ చాలా బాగుంది. ఈ షాపేనండి, వీళ్ళు ఫొటోస్ అలో చేయలేదు. బ్యూటీ ప్రొడక్ట్స్ వీళ్ళ మెయిన్ మోటివ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడము. జస్ట్ ఒక ఫోటో తీశాను వాళ్ళు వచ్చే లోపల. గ్రీనరీ చాలా బాగుంది. కింద రెస్టారెంట్, కాఫీ షాప్, అలానే సెరామిక్ కుండీలు, ఈ గిఫ్ట్ ప్యాక్ షాప్స్ ఉన్నాయి. ఇలా ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఉంటుందండి సెరామిక్ స్టూడియో. మనం కాఫీ ఆర్డర్ చేసుకొని బయట కాఫీని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇదండి ఓవరాల్గా అరమలై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్